ప్రభుత్వం ప్రజలను నమ్మితే ప్రతిపక్షాలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లను నమ్ముతున్నాయి. అభివృద్ధి జరుగుతున్న ప్రతిపక్షాలకు కనపడడం లేదు. 18,000 కోట్లతో రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనిని చెప్పలేక సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారమే పనిగా వెళ్తున్న కల్వకుంట్ల కుటుంబం. బతుకమ్మ పండుగ ముందే ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని చెక్కుల పంపిణీ. అప్లై చేసిన వారం 10 రోజుల్లో చెక్కులు తీసుకొచ్చి వాళ్ళకి ఇంటికి అందులో భాగంగానే ఇలా 29 షాదీ ముబారక్ చెక్కులు, 10-12 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్, ఇవన్నీ కూడా దసరా లోపల అందజేయగలిగితే వారి కుటుంబాలలో సంతోషం కళ్ళలో ఆనందం చూడొచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పండుగ ముందు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మీరు గతంలో అప్లై చేసినటువంటి సంవత్సరం కింద 2 సంవత్సరాల కింద అప్లై చేసినవి కూడా చెక్కులు తీసుకొచ్చి ఇవ్వాలా, అప్పులు కడతానో చెక్కులు తీసుకొచ్చి ఇస్తానో గతంలో చేసిన అంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా ఏది నాది రాలేదు అని 4 సార్లు తిరగటం కానీ ఇంకా గేట్ల ముందు కాపులాలు కాయటం పడిగాపులు కాయటం లేకుండా వారి ఇంటికి వాళ్ళ వాడలకు వెళ్ళి వారి ఇంటికాడికి తీసుకుని వెళ్ళి ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా ఇది ప్రజాప్రభుత్వంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి సోషల్ మీడియా ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇదే పనిగా దుష్ప్రచారమే పనిగా పెట్టుకొని ఎక్కడో దుబాయ్లో అమెరికాలో ఉండి ఆ ఛానల్స్ వల్ల వారి పేరు మీద తీసుకొని దుష్ప్రచారం చేస్తున్నటువంటి వారిని శిక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, పొద్దుగా లేస్తే అభివృద్ధి అనేది కళ్ళకు అవపడుతున్నది. చరిత్రలో ఒక్కటే మీకు ఉదాహరణ చెప్తా. చరిత్రలో మిగిలిపోయే విధంగా 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఇవాళ ఏం చేసిందంటే దుష్ప్రచారంతో యూట్యూబ్ ఛానళ్ళతోటి దుష్ప్రచారం ఏ స్థాయికి దిగజారిందంటే 18,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. అంత కఠిన నిర్ణయం తీసుకొని మేము చేసుకుంటూ పోతుంటే రాని వాళ్ళు అప్లై చేసుకొని ఇస్తాం మొర్రో అని మొత్తుకుంటుంటే కూడా ఇస్తే రాజీనామా చేస్తా అని మాట్లాడిన ఒక మూర్ఖుడు పెద్ద మాటలు మాట్లాడుకుంటా తప్పించుకొని దొంగలు తీరా తిప్పుకుంటా పొద్దుగా లేస్తే వాళ్ళు చెయ్యట్లేదు, ఏమి చెయ్యలేదు, నిలదీస్తారని చెప్పి దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఏ మాటలు కూడా ఇట్లా దులుపుకొని పోతున్నారు. మమ్మల్ని కాదు, గతంలో మమ్మల్ని దింపలే, ఇంకా మేము అధికారంలోనే ఉన్న అహంకారంతో వ్యవహరించడం వాళ్ళ పద్ధతి చూస్తుంటే నిజంగా కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఎంతసేపు 1,000 కోట్లు ఈ కోట్లు ఆ కోట్లు అని పేపర్ల మీద చూపిస్తే మేము ఆచరణ సాధ్యమయ్యే విధంగా నిజంగా చూపించినటువంటి గొప్పతనం మాది.